వదినా, పదే పదే ఆ మాట అనుకు. నువ్విలా అని అందరికీ గుర్తు చేసి మరీ బాధ పెడుతున్నావు. ఆ దేవుడు శౌర్య తలరాత అంతవరకే రాసి పెట్టాడనుకొని మనసుకి సర్ది చెప్పుకోవాలి. ఏంటే నువ్వు కూడా సలహాలిచ్చేదాని వైపోయావా? నాకు నా బిడ్డ తలరాత బాగానే రాసుకొచ్చాడే. మధ్యలో కొన్ని గ్రహాలు చేరి నా బిడ్డని చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేశారు. అందుకే వీళ్ళంటే నాకు కోపం. వీళ్ళు కనిపించినప్పుడంతా నాకు నా బిడ్డే గుర్తుకొస్తాడు. నా గుండె మంట మాటల రూపంలో బయటకొస్తుంది. అమ్మా, ఈ ఎండకి ఏరి కోరి ఇక్కడే డ్యూటీ వేయించుకున్నావు ఎందుకు కళ్యాణి? ఆ బైక్ దొంగని పట్టుకోవాలంటే వాడు ఈ ఏరియాలోనే కనిపించాడు కాబట్టి ఇక్కడే వెతకాలి కదా. మళ్ళీ వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? దొంగ కూడా అదే అనుకుంటాడు. కనిపించిన ఏరియాలోని తిరిగితే ఎవరూ పట్టించుకోరని. వాడు ఖచ్చితంగా ఇటే వస్తాడు, మనకి దొరుకుతాడు. దొంగలు ముదిరిపోయారు. నువ్వనుకున్నంత అమాయకంగా వాళ్ళు లేరు. మనం ఇలా మాటు వేస్తామని వాడు రాడు. రంగు మార్చో, నెంబర్ ప్లేట్ మార్చో మళ్ళీ దొంగతనాలు చేయడానికి ట్రై చేస్తుంటాడు. నా భర్త చెప్పేవారు, దొంగని పట్టుకోవాలంటే దొంగలాగే ఆలోచించాలి అని. నేను అదే ఫాలో అవుతున్నాను. ఆయన ఎలాంటి ప్లాన్ చేసేవారో అలాగే నేను ప్లాన్ చేసి ఆ దొంగని పట్టుకుంటాను. బైక్ ని వాళ్ళకి అప్పచెప్పి ఎస్ఐ గారి దగ్గర మాట నిలబెట్టుకుంటాను. చల్ జిగ్గి ఓకే ఓకే, నేను గంటలో పంపిస్తా. కాకా నమస్తే. నమస్తే, కిందికి రారి. వస్తున్నా అన్న అటు. అన్నా అలా దూకేస్తున్నావేంటే? ఏ నీళ్ళు ఆపరావే. కాకాడ కూసుండు, మాలుంటది, పైసలుంటాయి. నడు. నమస్తే కాకా. నమస్తే అన్న. మంచిగున్నావా? మంచిగున్నా. నువ్వెట్లున్నారో? మస్తున్నా. కూర్చో. కూర్చోన్నా. మనకేంది కాకా, మస్తున్నా. అవును, మాలేడుంది? మాలు బాబ్జీ గానికి రా. జై శివయ్య. ఏమన్నా మస్తు బరువు ఉన్నది. బంగారం బిజినెస్ గానీ షురూ చేసినావా ఏంది? గంత లేదులే గాని గది తీసుకపోయి తులసీనగర్లో భీమవరం ప్రసాద్కి ఇచ్చినావంటే 10 లక్షల పైసలు ఇస్తాడు. 10 లక్షలా? పైసలేనా అవి? పైసలు కాక పల్లీలు అనుకున్నావురా? చుబ్బే కాకా, అని తెలియదులే కాకా. సరే జల్దీ పోయి పని చేసుకొని రాపో. అట్లానే కాకా. అవు కాకా, మాల్ నేనే ఇయ్యాలి, మళ్ళా పైసలు నేనే తేవాలి.
పైసలు చూడగానే ఇంకా పైసలు తీసుకొని నేను అట్లనే పోయినాను అనుకో, ఏం చేస్తావు కాకా? అరే 10 లక్షలకే పారిపోతే ఎడిగిపోతావురా. హైదరాబాద్లో ఏ గల్లీలో ఉన్నా ఓరలు తీసుకొచ్చి ఈడ పడేస్తారు నిన్ను. ఊరికే మజాక్ చేసినాం. నువ్వు సైన్మాలో విలన్ లెక్క కాదురా, హీరో అన్నట్టు. ఈ పని మంచిగా చేసినావు అనుకో, వచ్చే వారం ₹1 కోటి పని నీకే ఇస్తా. కోటి రూపాయల? అబ్బా, ముంగట ఈ పాల్తుగాని తీసుకురా మాకు. పైసలని చెప్తేనే ప్రాణం పోయేటట్టుంది వీడికి. అన్నా మరి అన్ని పైసలంటే కళ్ళకి చక్కెర రాకుండా ఎట్లుంటది? ఎందుకట్లా గుసేస్తావు? కోటికే చక్కెర వస్తే 10 కోట్లు అంటే ప్రాణం పోతుందా ఏంద్రా? కాకా ఆయన కథ ఇడిచిపెట్టు, నేను ఈ పని చేసి పెడతా గాని. మాల్ ఇచ్చినావు గాని అడ్వాన్స్ ఇయ్యలేదేంది? వచ్చినాక తీసుకోరా. అట్లా ఎట్లా అవుతుంది? బండి ముంగడికి పోవాలంటే పెట్రోల్ పోయాలి, బాబ్జీ గడు పనిలోకి దిగాలంటే పైసలు పడాలి. రేయ్ గా పైసలు ఈరా బై. జల్దీ పోయి మాల్ ఇచ్చి పైసలు తీసుకొని రా. బుల్లెట్ లెక్క పోవాలే రావాలే. పోలీసులకు అనుమానం రాకుండా జల్దీ పని కావాలి మనకి. అన్నా అన్న దిగినట్టే పని అయిపోయినట్టే. బాబ్జీ మనకన్నా ముంగట సరుకు ఒకటి ఇస్తుండు, ఆనికన్నా ముందర మనం సరుకు డెలివరీ ఇచ్చినామంటే ఆడిక మంతా అనే సరుకు తీసుకుంటాడు. నాకెంత టైం ఇస్తావు కాకా? 1 గంటలో పని కావాలి. 6 గంటలో పని చేసుకొని పైసలతో గోకులు తీయడానికి వస్తా. రే బాలు అన్నా పక్క కాకా వస్తా. వస్తామన్నా. సెట్ ఓపెన్ చేయి. రై పండాప్రా. చెప్పు సార్, మీ వాళ్ళు దారిలో చెక్ చేస్తున్నారు. కొత్తగా ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిందిలే, నేను అరుణకు చెప్తాను, మీరు వెళ్ళండి. అలాగే సార్. సార్ అరుణ, ఇప్పుడు మీ ముందుకు ఓ బండి వస్తుంది, దాన్ని ఆపకుండా పంపించండి. ఓకే సార్. కళ్యాణి కొత్త కదా, దాన్ని డైవర్ట్ చేయి. అలాగే సార్. ఓకే.
ఏయ్ మూగుడెనక కూర్చున్న పెళ్ళం లెక్క కూర్చున్నావు మూతి గుడ్డ కట్టుబే పోలీసులు చూస్తారు. ఊక అన్న నువ్వు ఉన్నావు కదన్నా నన్ను ఎవరన్నా పోలీసులు చేసేది. ఏయ్ పోలీసులు చూడకపోయినా సీసీ కెమెరాలు ఉంటాయి కట్టుబే. అమ్మో అన్న చెప్పింది రైట్ అర్జెంట్ చేసి అన్న ఇదిగో ఓకేనా. ఓకే గుడ్ మార్నింగ్ సార్. కళ్యాణి మోతీనగర్ బోర్బండ్ రోడ్లో ఒక వెహికల్లో గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అన్ని వెహికల్స్ని చెక్ చేయండి. నేను కొంతమంది ఫోర్స్ని తీసుకుని వస్తున్నాను. అలాగే సార్. నేను అదే రూట్లో ఉన్నాను. ఏ వెహికల్ని చెక్ చేయకుండా వదలను. గుడ్. సరే సార్. రేయ్ పోనీరా. కళ్యాణి మనం బయట చెక్ చేయాలి కదా, వెహికల్ ఎందుకో వదిలేసి. లేదు, ఆ వెహికల్ ఆపాలి. కళ్యాణి వద్దు, వదిలేసే. కళ్యాణి ఎస్ఐకి చెప్పా కూడా ఆపుతుంది ఏందిరా? ఆపకుండా పోనీ. వెహికల్ చెక్ చేయాలి. చెప్పేది మీకే. దిగండి. ఇంకొకళ్ళు సరుకు సప్లై చేస్తుండని చెప్పిండు కదా కాక, ఆ గ్యాంగ్ ఇదేరా అన్నా. గట్లయితే వాళ్ళు దొరికినట్టున్నారు. మనం ముంగడ పోదాం, జల్దీ పోనీ. ఆగు. ఏంటి మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఆపుతారా? తప్పకండి. ఏంటి తప్పుకునేది? లోపల చెక్ చేయాలి. కళ్యాణి, ఈ వెహికల్ గొడవ మనకెందుకో, మనమిద్దరమే ఉన్నాం. వీళ్ళని వదిలేసే. భయపడితే డ్యూటీ చేయలేం. వెహికల్ని చెక్ చెయ్యాల్సిందే. ఏంటి మేడం గారు, చెక్ చేయందే వదలనంటున్నారు? అలాగే ముందు నీ సంగతి చూశాక అప్పుడే వెళ్తాం. పోనీ అన్నా, జల్దీ పోనీ అన్నా, జల్దీ పోనీ.
అరుణ మన బైక్ దొంగ వాడే, పట్టుకోవని. అన్న పోలీస్ మేడం చూసి జల్దీ పదన్నా. చెక్ చేయాలన్నావుగా, రా చెక్ చేయి. రే మర్యాదగా చేయొద్దులు. మా వెహికల్ ఆపాలంటేనే పెద్ద పెద్దోళ్లే భయపడతారు, నువ్వు ఆపుతావా? అరుణ నువ్వు వాడి సంగతి చూడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను. ఏంటే నువ్వు నా సంగతి చూసేది? అయ్యా అన్నా వాళ్ళతో పెట్టుకుందా పూరి, ఆ పూరి పని కష్టమైపోద్ది. జల్దీ పూరి అన్నా, పదన్నా. పూరి అన్నా. ఏయ్ ఏయ్ చిత్తోడ మా అన్న పట్టుకుంటారు నువ్వు అయిపోయినా. వదులు వదులు. ఇగో మేడం, కాకి బట్టలు వేసుడే కాదు, కలేజా ఉండాలి. గిసుంటోళ్ళు కథలు పడుతుంటే ఉరికించి ఉరికించి కొట్టాలి. ఆఫీసర్ ఆఫీసరా? గాయవుడు? నా పేరు బాప్చి, బోరబండ బాప్చి. అన్న రాన్న పోదాం. అన్న పోలీస్ వారు వస్తుంది, పదన పోదాం. అన్న రాన్న, జల్దీ రాన్న.
వస్తా మేడం, మళ్ళీ కలుద్దాం. బాయ్. అన్న రానా, జల్దీ రానా. జల్దీ పోనీ పోనీ పోనీ. వాళ్ళ వెహికల్ ఇదేనా? అవును సార్. వాళ్ళెవరూ దొరకలేదా? లేదు సార్, పారిపోయారు. వెహికల్ సీజ్ చేయండి. అలాగే సార్.